ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ వారానికో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. లాస్ట్ వీక్ లిటిల్ మిస్ నైన్ అందించగా ఈ వారం పరంపరని రిలీజ్ చేసింది. శరత్ కుమార్, అమితాబ్ ప్రధాన్ మెయిన్ రోల్స్లో సి అరవింద్ తీసిన సినిమా ఇది. కోలీవుడ్లో మంచి విజయాన్ని అందుకుని ఇప్పుడు తెలుగు ఆడియన్స్ని అలరించేందుకు వచ్చింది. మరి ఈ సినిమా స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, గౌరీ నచ్చింది చేయాలనుకునే పర్సనాలిటీ ఉన్న కుర్రాడు. ఫ్యామిలీ చెప్పే మాట పట్టించుకోడు. అతడి సిస్టర్ డైజెస్టివ్ వ్యాధితో బాధపడుతుంటుంది. ట్రీట్మెంట్కు దాదాపు 40 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్స్ చెప్తారు. మరోవైపు పోలీస్ ఆఫీసర్ అయిన మైత్రేయన్ కొన్ని కారణాలతో అవినీతికి పాల్పడతాడు. కష్టపడకుండా కోట్లు రావాలనుకుంటాడు. దానికోసం గౌరీని పావుగా వినియోగించుకోవాలనుకుంటాడు. సిస్టర్ లైఫ్ బాగుండాలనే ఉద్దేశంతో గౌరీ ఆ పోలీస్తో చేయగలుపుతాడు. 1000 కోట్లు విలువైన సుమారు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన విగ్రహాన్ని అమ్మేందుకు సిద్ధమవుతారు. ఆ ప్రయాణంలో వారికి ఎదురైన సవాళ్ళేంటి, ఆ విగ్రహం ఎక్కడిది, అసలు వీరిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది, వారి డబ్బాస్ తీరిందా, ఇలాంటి క్వశ్చన్స్కు ఆన్సర్స్ మూవీని చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది. ఈ మూవీ ఎలా ఉందంటే, సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్, మాఫియా అంశాలతో రూపొందిన సినిమా ఇది. రివెంజ్ తీసుకునే విధంగా కూడా ఉంటుంది. ఇదే విధంగా ఉన్న మూవీస్ కూడా ఉన్నాయి. రజనీకాంత్ నటించిన జైలర్ కూడా అలాంటిదే. కానీ ఇందులోని స్టోరీ పూర్తిగా వేరు. పొలంలో పనిచేస్తుండగా ఓ రైతుకు విగ్రహం కంటపడడం, దాన్ని కొనేందుకు మాఫియా ముఠా నాయకుడు క్రూరత్వాన్ని చూపించే సీన్స్తో స్టార్ట్ అవుతుంది ఈ మూవీ. మెయిన్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి సమయం తీసుకున్న డైరెక్టర్ ఆ తర్వాత అసలు స్టోరీని మొదలుపెట్టాడు. విగ్రహాన్ని నమ్మేందుకు గౌరీ మైత్రేయన్ స్కెచ్ వేసే సీన్ నుంచి ఎండ్ వరకు స్టోరీని ఇంట్రెస్ట్గా ముందుకు తీసుకెళ్లడంలో డైరెక్టర్ మంచి మార్కులు కొట్టేశారు. మెయిన్ క్యారెక్టర్స్ డీలర్లతో డిస్కషన్ చేసే ప్రతి ఎపిసోడ్ను ఆడియన్స్లో సస్పెన్స్ వచ్చేలా తీశారు. ట్విస్టులతో థ్రిల్ పంచారు. మైత్రేయన్ క్యారెక్టర్ ముందు నుంచి ఒకే టెంపోను కొనసాగించడంతో దానిపై ఆడియన్స్కు ఎక్స్పీరియన్స్ వస్తుంది. కానీ గౌరీ క్యారెక్టర్ ఊహించిన విధంగా మారుతుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుంటుంది. కొన్ని సీన్స్ను ఎలివేట్ చేయడంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కీలకంగా మారింది. సెంటిమెంట్ మెయిన్ కాబట్టి గౌరీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని వివరంగా చెప్పుంటే బాగుండేది. హీరో పేరెంట్స్ రోల్స్ ఇన్కంప్లీట్గా ఉంటాయి. డీలర్ను మోసం చేసేందుకు గౌరీ మైత్రేయన్ ప్లాన్స్ వేసే ట్రాక్స్తోనే సెకండ్ హాఫ్ సాగుతుంది. ఆడియన్స్ను తన కథలో లీనమయ్యేలా చేయాలనే ఇంటెన్స్తో డైరెక్టర్ లాజిక్స్ను వదిలేశారు. విలన్ క్యారెక్టర్స్ పెద్దగా ప్రభావం చూపవు. హీరోయిన్ రోల్ అనవసరమని ఫస్ట్ హాఫ్లో అనిపించిన ఆ రోల్కు ఉన్న స్కోప్ ఏంటో సెకండ్ హాఫ్లో అర్థమవుతుంది. ఓ ప్రొఫెసర్ క్యారెక్టర్ విషయంలోనూ అంతే. ఈ 2 క్యారెక్టర్లను మెయిన్ క్యారెక్టర్స్కి లింక్ చేసిన తీరు బాగుంది. ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. అది రివీల్ అయిన తర్వాత స్టోరీ మరో కోణంలో కనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే, గతంలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో మెప్పించిన శరత్ కుమార్ ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న ఇన్స్పెక్టర్గా నటించాడు. మనీ మైండెడ్ మైత్రేయన్గా వైవిధ్యం చూపించారు. చెల్లిని బతికించుకునేందుకు దేనికైనా సిద్ధపడే అన్నయ్యగా గౌరీ రోల్లో అమితాబ్ ఒదిగిపోయారు. ఈ ఇద్దరే స్క్రీన్పై ఎక్కువగా కనిపిస్తారు. అమితాబ్ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటాడు. రామ్ చరణ్, బ్రూస్లీ, నాగశౌరి, కృష్ణవింద విహారీ సినిమాల్లో కీ రోల్లో నటించారు. హీరోయిన్ కశ్మీరా పరదేశీ క్యారెక్టర్ డ్యూరేషన్ తక్కువ అయినా అభినయంతో ఆకట్టుకుంది. బాలాజీ శక్తివేల్, టి శివ, విన్సెంట్ అశోకన్ క్యారెక్టర్స్ వాళ్ళు ఉన్నంతసేపు మంచిగా నటించారు. టెక్నీషియన్స్ విషయానికి వస్తే, యువన్ శంకర్ రాజా అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. పాండుకుమార్ సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. రామచంద్రన్ ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. ఇందులో 3 పాటలు ఉన్నాయి. అవి తీసేసినా వచ్చే సమస్య ఏం లేదు. రేసీగా సాగే స్టోరీకి స్పీడ్ బ్రేకర్లుగా మారాయి. డైరెక్టర్ సి అరవింద్ తొలి ప్రయత్నంలోనే తనదైన ముద్ర వేసుకున్నారు. ఇంతకీ పరంపరలంటే ఏంటో తెలుసా? పవర్స్ కలిగిన వాడు అని అర్థం. ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఒక మంచి థ్రిల్లర్ మూవీని చూడాలనుకుంటే ఈ మూవీ మీకు బెస్ట్ ఆప్షన్. ఈ మూవీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ మూవీని చూసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.